నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మందుబాబులకి షాక్ ఇచ్చింది మన రేవంత్ సర్కార్. ఇప్పటికే బీర్ల మీద రేట్లు పెంచింది 15%, ఉన్న రేటు మీద 15% పెంచి షాక్ ఇచ్చింది. అలాగనే ఇప్పుడు మందు మీద కూడా రేటు పెంచింది. ఫుల్ బాటిల్ క్వార్టర్ మీద, హాఫ్ మీద, ఫుల్ బాటిల్ మీద రేట్లు పెంచింది. దేని మీద ఎంత పెంచింది? క్వార్టర్ మీద ఎంత పెంచింది, హాఫ్ మీద ఎంత పెంచింది, ఫుల్ బాటిల్ మీద ఎంత పెంచింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మందు మీదనే ఆదాయం తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉందా అనేటువంటి ఆలోచన కూడా చేద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఫోటో చూడండి. కొంచెం అంతనే పెంచిండంట, చూపిస్తారు చూసిరా మీరు, కొంచెం అంతనే గింతనే పెంచినా అని. మన ఈ మొత్తం మందు మీద రేట్లు పెంచిన అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు, ఫైల్ ఫోటో అది. అయితే ఇప్పుడు మీకు లెక్క చెప్తానండి. మొత్తము మద్యం రేట్లు పెరిగినాయి. ఇవాళ నైట్ నుంచే అమల్లోకి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా అధికారిక ప్రకటన ఎక్కడ కనపడతలేదు, కానీ పెంచిరు అని చెప్పేసి మాత్రం చెప్తూనే ఉన్నారు. ఇది 100% పెంచేసారు. క్వార్టర్ మీద 10 రూపాయలు పెంచారు, క్వార్టర్ మీద 10 రూపాయలు పెంచారు, క్వార్టర్ మీద. అంటే 90 మీద 5 రూపాయలు పెరుగుతుంది. క్వార్టర్ మీద 10 అంటే 90 మీద 5 రూపాయలు పెరుగుతుంది. హాఫ్ మీద, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు పెరుగుతుంది. ఇక ఫుల్ మీద 40 రూపాయలు పెరిగిందన్నమాట. ఇప్పుడు సపోజు ఒక 100 రూపాయలు ఉందనుకో, దాని మీద ఇప్పుడు 140 రూపాయలు కట్టాలి. ఇంతకుముందుకు 90 ఎంత ఇచ్చేవాళ్ళు? 90 రూపాయలకో 100 రూపాయలకో వచ్చేది మనకు, 100కో ఏమి. అట్లా 100కు వస్తే ఇప్పుడు దానికి ఎంత కట్టాలి? 100కో 150కో వస్తే, 100కు వస్తేనేమో 110 కట్టాలి, లేకపోతే 100కు వస్తేనేమో 105 కట్టాలి, లేకపోతే 200కు వస్తేనేమో 210 కట్టాలి. సో ఇట్లా క్వార్టర్ మీద 10 రూపాయలు, హాఫ్ మీద 20 రూపాయలు, ఫుల్ మీద 40 రూపాయలు పెంచింది. ఇది మద్యం మీద పెంచినటువంటి రేట్లు. రీసెంట్గానే బీర్ల మీద కూడా పెంచింది. బీర్ల మీద కూడా 15% చేసింది. అంటే ఉన్న రేట్ల 10 ఎంత ఉందో దాంట్లో 15% హైక్ చేసింది. బీర్ల మీద కూడా, బీర్ల మీద పెంచింది, ఇటు మందు మీద పెంచింది. ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహారం చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అన్ని రేట్లు ఒకటిసారి పెంచిరు అనుకో, వ్యతిరేకత వస్తుంది. అప్పుడు కొంత ఇదొకసారి అదొకసారి ఇట్లా పెంచుకుంటూ పోయారు అనుకో, పెద్దగా డిస్కషన్ రాదు, పెద్దగా చర్చ రాదు. ఎట్లాగో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మన గుప్పిట్లోనే ఉండే, మెజారిటీ సోషల్ మీడియా అంతా మన గుప్పిట్లోనే ఉండే, కాబట్టి ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ కాదు. ప్రజలకు రేటు పెరిగినటువంటి అంశం ప్రజలకు తెలియదు. వాడు తాగి ఆ టైం వరకు అలా తప్పదు కాదని చెప్పి తాగడం, అది అయిపోవడం. సో అట్లా బీర్ల రేట్లు కూడా 15% పెంచారు రీసెంట్గానే. ఈ కొత్త సంవత్సరానికి అటు ఇటుగానే పెంచారు ఇది. అట్లా బీర్ల రేట్లు పెంచి ఎంత ఆదాయాన్ని వెనకేసారు తెలుసా? 2024-25లో 7% పెరిగినాయి ఆదాయం. 7% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. దాదాపు 531 లక్షల కేసులు అమ్ముడు పోయినాయి బీర్లై. ఇక మందుకు సంబంధించి చూస్తే మనం మొత్తం మద్యం మీద ఎంత సంపాదిస్తుంది రాష్ట్రము? రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం అధోగతి అయిపోయింది, ఆర్థికంగా అస్సలు బాలేదు, ఆర్థిక పరిస్థితి బాలేదు. సో కాబట్టి మనం అప్పులు కూడా మనకి ఏడ పుడతలేవు, ఎక్కడ కూడా ఏ పరిస్థితి లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అలాగనే భూములు ఏడేడ ఉన్నాయి, ఏ భూములు అమ్మకానికి పెడదాము, అమ్మని భూములను ఏ భూములను కుదబెడదాము, ఈ ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. అటు అమ్ముతందుకు పోయినా కానీ ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది, ఇటు కుదబెడతందుకు పోయినా కానీ వ్యతిరేకత వస్తున్నది. ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వ్యతిరేకత వచ్చినంత మాత్రాన అవేం ఆపట్లేదు భూములు అమ్మడం కానీ కుదబెట్టే కార్యక్రమం. ఇప్పటికే 1,75,000 ఎకరాల భూములని, టీజీఐఐసి కింద ఉన్నటువంటి భూములని కుదబెడతందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాన్ని ఇప్పటికే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇప్పుడు దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. ఆ భూములు మొత్తం స్టాక్ మార్కెట్లో, ఎక్స్చేంజ్ మార్కెట్లో పెట్టేసి అల్ల నుంచి అప్పు తెచ్చుకుందామని చూస్తూ ఉన్నాడు. అదొక ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఇప్పటికే కంచిగచ్చిబౌలిలో 10,000 ఎకరాలని కుదబెట్టేసి అక్కడ 10,000 కోట్ల రూపాయలు తెచ్చిండు, కొన్ని 400 ఎకరాలను కుదబెట్టి. ఇట్లాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి మద్యం మీదనే డిపెండ్ అయినట్టుగా కనపడతా ఉంది. ఇప్పటికి రిజిస్ట్రేషన్ వాల్యూ పడిపోయింది. మనం పొద్దుగాలనే మాట్లాడుకున్నాం, భయంకరంగా పడిపోయింది రిజిస్ట్రేషన్ దందా. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా దీని నుంచి బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా ఒకసారి చూద్దాం. 2022-23లో ఈ మొత్తం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయము 34,145 కోట్లు మద్యం మీద ఒక సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయం. ఏది 22-23లో. 23-24కి 23కి కొంత లాస్ట్ దానికి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అది కొంత హడావుడి అది అయిపోయింది. సో అట్లా 23-24కి 37,000 వచ్చింది. 23-24కి 37,000 వచ్చింది. ఇప్పుడు 24-25కి 45,000 కోట్ల
రూపాయలను కేవలం మద్యం మీదనే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 34,000 కోట్లు వస్తే ఇప్పుడు 45,000 కోట్లు వచ్చినాయి. అంటే కేసీఆర్ హయాంలో ఉన్నదానికంటే దాదాపు 10% మద్యం అమ్మకాలు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు మందు మీద 100 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు ఈయన 110 రూపాయలు 120 రూపాయలు సంపాదిస్తుంది తప్ప ఏమీ తక్కువ లేదు. మళ్ళా ఇదే కేసీఆర్ ప్రభుత్వం మీద, ఇదే కేసీఆర్ మీద రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చేసినని ఒక ఆయన, రాష్ట్రాన్ని మొత్తం తాగించేస్తున్నాడని ఒక ఆయన. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు తాగిన దానికంటే ఎక్కువ తాగుతున్నారు కదా ఇప్పుడు జనం, ఇంకా ఎక్కువ తాగిస్తున్నారు కదా మీరు. ఇంకా ఇవి ఒక్కటే కాదు, ఇక చూడండి, ప్రతి ఊర్లో కేసీఆర్ ఉన్నప్పుడు 4 ఉంటే ఇప్పుడు 10 బెల్ట్ షాపులు అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 4 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు 10 బెల్ట్ షాపులు అయినాయి ప్రతి ఊర్లో. మరి ఇవి పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగినట్ట తగ్గినట్ట? అలాగనే వైన్ షాపుల సంఖ్య పెరిగింది కాదంటారా? మీరు లెక్కలు తీయండి. వైన్ షాపుల సంఖ్య కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? అలాగనే బార్ల సంఖ్య పెరిగింది, బెల్ట్ షాపుల సంఖ్య పెరిగింది. ఈ పబ్బులు క్లబ్బులు ఈ వ్యవహారం కూడా భయంకరంగా పెరిగింది. ఓపెన్ బార్లు అని, ఇంకా ఓపెన్ బార్లు ఇంకేమో ఉన్నాయి కొన్ని బార్లు, ఆ బార్ల సంఖ్యలు కూడా పెరిగినాయి. ఇట్లాంటివన్నీ కూడా భయంకరంగా పెరుగుకుంటూ, టైమింగ్ కూడా గతంలో ఉన్న టైమింగ్ కంటే కూడా ఎక్కువ టైమింగ్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పెరిగి దీనికి కారణం ఏంది? ఈ 45,000 కోట్ల కోసమే. ఇది కూడా కాదు, ఇంకా కూడా పెంచాలి. దాదాపు 50 నుంచి 60,000 కోట్లు ఈ మద్యం నుంచి పట్టుకురావాలనేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారు ఈ 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు మద్యం నుంచే పట్టుకురావాలి. దానికోసం ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఇగో దాదాపు ఇప్పుడు మన తెలంగాణలో పురుషులు 43% మంది ఉన్న దాంట్లల్లో 43% మంది మద్యం తాగుతారు, మందు తాగుతారు, బీర్ తాగుతారు ఒక ఆయన, మందు తాగుతాడు ఒక ఆయన, లేకపోతే వైన్ తాగుతాడు ఇంకొక ఆయన. ఇట్లా 43% మంది మందు తాగుతారు ఎవరు? పురుషులు. మహిళలు 11% మంది తాగుతారు. అయితే ఈ పురుషుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 50 నుంచి 60% పెంచాలి ఈ పురుషుల సంఖ్యను, పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగనే ఈ మహిళల సంఖ్య కూడా 12 నుంచి 15% పెంచాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ కొన్ని ఓపెన్ బార్లని, కొన్ని ఇంకా ఫేస్ 3 పీపుల్ రావడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కొంత రకరకాల ఇన్నోవేషన్ పద్ధతిలో ఈ బార్లను కూడా ఇంకా వీళ్ళకి ఒక ఐడియా వచ్చిందో రాలేదో మరి, ఈ డోర్ డెలివరీ వ్యవహారాన్ని కూడా పెడితే ఇంకా మంచిగా మద్యం అమ్మకాలు పెరుగుతాయి. గతంలో ఎక్కడో ఈ ప్రయత్నాలు కూడా చేసిరు. ఈ డోర్ డెలివరీ కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి చెవులు వేసిరు అనుకో, ఇది కూడా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు పురుషుల సంఖ్య పెరుగుతుంది, మహిళల సంఖ్య పెరుగుతుంది, తాగుతోలది అందరూ పెరుగుతుంది. అప్పుడు రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది. ఈ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారో 50-60 వేల కోట్ల రూపాయలు కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి. సో మొత్తానికి ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? తాగండి, ఊగండి, మాకు మంచి ఆదాయం తెచ్చిపెట్టండి. ఇది రేవంత్ రెడ్డి తరీకా. మనడానికి ఆయన ఏం చెప్పిండు? రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చేసిరు, పెన్ల మెడల పుస్తల తాళ్ళు తెంపేసేట్టు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మొత్తం తాగుబోతులను తయారు చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు, ఇట్లాంటివన్నీ ప్రచారం చేసిరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన అదే చేస్తూ ఉన్నాడు. మరి అప్పుడు తాగుబోతు రాష్ట్రంగా మారినప్పుడు ఈయన తగ్గించాలి కదా ఇట్లా, కానీ తగ్గించాలి, ఆదాయం కూడా తగ్గించుకోవాలి కదా. ఎట్లా? అప్పుడు 34,000 కోట్లు ఉంటే ఇప్పుడు 45,000 కోట్లు ఎట్లా వస్తాయి? కేసీఆర్ ఉన్న దానికంటే ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అధికంగా ఏ రకంగా మద్యం మీద ఆర్జిస్తూ ఉన్నారు? ఇవన్నిటి మీద ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మద్యం మీదనే నడిపిద్దాం అన్నటువంటి కార్యక్రమం చేస్తాం. అందుకే ఆయన మొన్న మాట్లాడి మొత్తం చేతులు ఎత్తేసిండు. పైసలు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇద్దామంటే పైసలు లేవు, ముసలోళ్ళకి పింఛన్లు ఇద్దామంటే పైసలు లేవు. ఆయన మనం మాట్లాడుతుంటే మనకు అర్థం కాలే. ఏం పెంచుకుందామో చెప్పుర్రి అన్నాడు ఆయన. ఏం పెంచుకుందామో చెప్పుర్రి, అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మద్యం రేట్లు పెరిగినాయి, నిన్న మొన్న మెట్రో రేట్లు పెరిగినాయి, నిన్న ఇప్పుడు మద్యం రేట్లు పెరిగినాయి. ఇక రేపు భవిష్యత్తులో అన్ని రేట్లు పెరుగుతాయి. ఇక మిగతా రేట్లు కూడా పెరిగేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. నిత్యావసరాల రేట్లు కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, ఇట్లా మిగతా అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇవి తప్పకుండా కొంటారు కదా జనం. ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేటు పడిపోయింది అంటే దాని దగ్గరికి ఓరు జనం. అది ఇప్పుడు ఆ భూమి కొనకపోతే ఇప్పుడు ఉన్న పలంగా వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి, లేకపోతే ఇంకేదో ఆ రకమైనటువంటి రేట్లు పెంచితే ఇబ్బంది ఉండదు. కానీ ఇవి నిత్యావసరాలు, రెగ్యులర్గా మనం వాడేటివి, పప్పులు, ఉప్పులు, నూనె, ఈ పెట్రోలు, డీజిలు, లేకపోతే ఈ మద్యము, ఈ మందుబాబులకు అయితే ఇది లేకపోతే నిద్ర పట్టదు. రోజు ఒక పెగ్గేసుకొని పంతారు.
సో ఇది నిత్యావసరం మారిపోయింది. మద్యం కూడా చాలామందికి 43% మందికి, ఈ 11% మంది మహిళలకు కూడా అది నిత్యావసరం కింద మారిపోయింది. సో అట్లా ఇవి పెంచిరనుకో తప్పకుండా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. ఇంకా అప్పుడు ఈ బాధ ఉండదు. అందుకనే రేవంత్ రెడ్డి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక భూములు అమ్ముడు ఇవన్నీ సరే అవి చేసే కార్యక్రమాలు చేద్దాము, కానీ అంతకంటే ముందు ఈ రేట్లు పెంచే కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇట్లా మద్యం రేట్లు పెంచేటువంటి వ్యవహారాన్ని ముంగలేసుకున్నాడు. మరి ఇక ఇది ఈయనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో మిగతా వాటి అన్నిటి కూడా పెరుగుతుందా, పెంచుకుంటూ పోతాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా.